నటీనటులు మున్ని ముకుందన్, ఇషాన్ సౌలర్, అభిమన్యు నిస్కలకర్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్, సిద్దిక్ మరియు ఇతరులు. దర్శకుడు హనీఫ్ అదేన్, నిర్మాత షరీఫ్ మహమ్మద్, సంగీత రవి బసు, సినిమాటోగ్రఫీ చంద్ర సెల్వరాజ్, షమీర్ మహమ్మద్. ఈ కొత్త ఏడాది ఆరంభంతో థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మలయాళ క్రేజీ హిట్ చిత్రం మార్కో కూడా ఒకటి. మంచి హైప్ ఇస్తూ తెలుగులో ఈ జనవరి 1 నుంచి రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తుందో లేదో సమీక్షలో చూద్దాం. కథలోకి వస్తే విక్టర్, ఇషాన్ షౌకర్ అనే కళ్ళు కనిపించని కుర్రాడిని రస్సెల్, అభిమన్యు స్థానికన్ అత్యంత దారుణంగా చంపేస్తారు. ఇంకో పక్క ఇదే విక్టర్ అంటే ఎంతో ఇష్టమున్న మార్కో మున్ని ముకుందన్ తన కుటుంబం కోసం ఎంతవరకు అయినా తెగించేవాడు. విక్టర్ దారుణ మరణం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అయితే ఈ విక్టర్ అనే కుర్రాడిని రస్సెల్ ఎందుకు చంపాల్సి వచ్చింది? రస్సెల్ అండ్ గ్యాంగ్ అలాగే మార్కో అన్నయ్య గ్యాంగ్ కి ఉన్న లింక్ ఏంటి? మార్కో తన పనిని ఏ రేంజ్ వరకు తీసుకెళ్లి తీర్చుకున్నాడు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: మలయాళంలో సెన్సేషనల్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. పైగా హిందీలో కూడా మంచి వసూలు సాధిస్తున్న ఈ చిత్రాన్ని చాలా మంది హిందీ వైలెంట్ చిత్రం కింగ్ తో కూడా చాలా మంది పోల్చారు. అయితే వారు అలా పోల్చడంలో తప్పు లేదని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో అని కాదు, కానీ ఈ సినిమాలో కూడా సాలిడ్ వైలెంట్ ఎలిమెంట్స్ బీభత్సంగా ఉన్నాయి. యాక్షన్ సినిమా, ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తాయి. కొన్ని సీక్వెన్స్ లు మంచి స్టైలిష్ గా కూడా డిజైన్ చేయడం అయితే యాక్షన్ మూవీ లవర్స్ మంచి ఫీస్ట్ ని అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ అలానే ప్రీ క్లైమాక్స్ విలన్ తో ఓ బ్రూటల్ ఎపిసోడ్ ఇంకా క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ట్రీట్ ఇస్తాయి. ఇక సినిమాలో హీరో ఉన్ని ముకుందన్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ ని కనబరిచారు అని చెప్పాలి. ఇది వరకు తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి సినిమాల్లో చూసాం, కానీ ఈ సినిమాలో మాత్రం తాను పూర్తిగా వేరే అని చెప్పాలి. తనలోని బీస్ట్ మోడ్ని ఉన్ని ప్రదర్శించి యాక్షన్ మూవీ లవర్స్ కి ట్రీట్ ఇస్తాడు. తన పర్సనాలిటీ లుక్స్, పలు ఎమోషనల్ సీన్స్ ని బాగా చేశాడు. ఇక యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టాడని చెప్పాలి. ఇంకా తనతో పాటుగా విలన్ రోల్ లో కనిపించిన నటుడు అభిమన్యు థాలికన్ తన పాత్రలో క్రూరత్వాన్ని చూపించారు. అలాగే మరో ప్రముఖ నటుడు కబీర్ దుహన్ సింగ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చి మరింత విలనిజాన్ని ప్రదర్శించి మంచి యాక్షన్ సీన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. అలాగే ఇంకో సీనియర్ నటుడు సిద్దికీకి కూడా మంచి రోల్ పడింది. ఇలా నటీనటులు అంతా తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా చేసేశారు. మైనస్ పాయింట్స్: ఈ సినిమాని ఒక క్రేజీ వైలెంట్ డ్రామాగా ప్రొజెక్ట్ చేశారు, కానీ ఈ సినిమాపై ఆ రేంజ్ అంచనాలు పెట్టుకుని వెళ్లిన వారికి ఒకంత నిరాశ తప్పదు. హీరో ఎంట్రీ సహా ఫస్ట్ హాఫ్ లో 1-2 సీన్స్ తప్ప మిగతా కథనం అంతా ఒకంత రొటీన్ గా స్లోగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే కింగ్ తో కూడా చాలా మంది పోల్చారు, కానీ దానికి దీనికి కేవలం ఎంత క్రూరత్వం చూపించారు అనే దానిలో చూసుకున్నా కూడా కింగ్ ఒక మెట్టు పైన ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మార్కోలో కూడా కిరాతకంగా చంపుకునే ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ వాటిలో అంత సహజత్వం అనిపించదు. చాలా వైలెన్స్ సీన్స్ లో ఆ నాచురాలిటీ మిస్ అయ్యింది, కానీ కిల్లో అలా ఉండదు. ప్రతి సీన్ అంత కలర్ టోన్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ డార్క్ థీమ్ లో సినిమాని చూపించినప్పటికీ అంత నాచురల్ గా కనిపించదు. ఇంకా చెప్పాలంటే మార్కోలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఏదో వీడియో గేమ్స్ లో గ్రాఫిక్స్ ని తలపిస్తాయి. సో నాచురాలిటీతో కూడిన ఒక క్రేజీ యాక్షన్ అండ్ వైలెన్స్ సినిమాని కోరుకునే వారికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో ట్రీట్ ఇవ్వకపోవచ్చు. ఇక ఇవి కాకుండా ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి సడన్ గా బలహీనం అయిపోయిన హీరో పాత్ర మళ్లీ వెంటనే బలపడిపోవడం, ఆ పరిస్థితులు అంత సింక్ అయినట్టుగా కనిపించవు. ఇలా కొన్ని లాజికల్ ఎర్రర్స్ కూడా లేకపోలేదు. ఇంకా ఇది ఏ రేటెడ్ సినిమానే అయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ లో ఓ ఎపిసోడ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని డిస్టర్బ్ చేయొచ్చు. సాంకేతిక వర్గం: ఈ చిత్రంలో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ పరంగా మేకర్స్ మంచి ఖర్చు చేశారని చెప్పొచ్చు. అలాగే టెక్నికల్ టీమ్ లో రవి బాసు స్కోర్ కొన్ని సీన్స్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది.
మంచి స్టైలిష్ బీట్స్ ని తాను అందించారు. కాకపోతే ఇంకా పలు సీన్స్ లో బాగా ఇచ్చుంటే బాగుండేది. చంద్రు సినిమాటోగ్రఫీ బాగుంది. షమీర్ ముహమ్మద్ స్కోర్ ఎడిటింగ్ ఓకే. యాక్షన్ పార్ట్ డిజైన్ బాగుంది, కానీ వాటిలో సహజత్వం లోపించింది. ఇక దర్శకుడు హనీఫ్ అదేని విషయానికి వస్తే, తాను రొటీన్ రివెంజ్ ప్లాట్ నే ఎంచుకున్నారు, కానీ దానికి ఒక భయంకరమైన రక్తపాతాన్ని జోడించారు. హింసలో పీక్ ఎక్కడ వరకు వెళ్లాలో అక్కడ వరకు తాను చూపించారు, కానీ కథనం మాత్రం సోసోగానే అనిపిస్తుంది. సో కేవలం యాక్షన్ పార్ట్, వైలెన్స్ పార్ట్ వరకు మాత్రం తన వర్క్ సాలిడ్ గా వర్కౌట్ అయ్యింది. తీర్పు ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ మార్కో బ్రూటల్ గా సాగే రొటీన్ రివెంజ్ తో కూడిన వైలెన్స్ డ్రామా అని చెప్పొచ్చు. ఉన్ని ముకుందన్ ప్రాణం పెట్టేస్తే మంచి యాక్షన్, ఇలాంటి బ్లడ్ యాక్షన్ డ్రామాలని ఇష్టపడే వారికి మాత్రం ఈ చిత్రం నచ్చవచ్చు. కానీ కథనాల్లో కూడా దర్శకుడు ఇంకా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే సెట్ చేసినట్టు అయితే ఈ బ్లడ్ అండ్ యాక్షన్ డ్రామా ఇంకా గట్టిగా పేలేది. సో వీటితో డెఫినెట్ గా ఓసారికి ఈ చిత్రాన్ని